కూడా నమస్కారం. ముందుగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే ఏదో జెనెటిక్ డిజార్డర్ వల్ల ఇలా ఏదో ఒక రకమైన అంగవైకల్యంతో పుట్టిన పిల్లల్ని చూసినప్పుడు నిజానికి కన్న తల్లిదండ్రులే కొంత బాధపడి ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ బంధువులు వాళ్ళ పేరెంట్సే ఎంత సహకారం అందిస్తారో తెలియని ఇటువంటి సొసైటీలో వాళ్ళనందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకి కావాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తూ వాళ్ళని ఎంతో ప్రేమతో సమాజంలో వాళ్ళను కూడా మనుషులుగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి అందిస్తున్న ఉదయమోహన్ రెడ్డి గారికి, అలాగే వారి మిస్సెస్ పద్మజ గారికి నా శుభాకాంక్షలండి. ఇటువంటి ఒక సదుద్దేశంతో వెలుగు లాంటి సంస్థని స్థాపించడము, దాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా సక్సెస్ఫుల్గా నడపడం అన్నది చిన్న విషయం కాదు. సో అలాంటి మంచి ఆలోచన చేసిన వారు, ఆలోచనని కార్యాచరణలో పెట్టిన వాళ్ళకి ముందుగా మీ చప్పట్లతో ఈరోజు ఆయనకి మీ ధన్యవాదాలు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ దివ్యాంగులకి మనము ఎప్పటి నుంచో రకరకాల చట్టాలు వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి చేస్తూనే ఉన్నాం. అయితే ఒకటి మెంటల్ ఇల్ హెల్త్ యాక్ట్ అని, ఆ తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 అని, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. అయితే హ్యూమన్ రైట్స్ని పరిరక్షించడంలో భాగంగా మనం యునైటెడ్ నేషన్స్తో చేసుకున్న ఒక ఒప్పందానికి లోనయ్యి సమగ్రమైన చట్టాన్ని ఈ మధ్య 2016లో ఒకటి తీసుకురావడం జరిగింది. అది ఏంటంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఇది వచ్చేసేసి 30/12/2016న ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందింది. అయితే కార్యాచరణలోకి వచ్చి గెజెట్ నోటిఫికేషన్ తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మాత్రం 17/4/2017. సో ఇందులో ఉన్న కొత్త అవకాశాలు, ఇంతకుముందు యాక్ట్లో లేని అవకాశాలు ఏంటంటే, ఇంతకుముందు కేవలము 3% రిజర్వేషన్ మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇలాంటి దివ్యాంగులకి. ఏ రకమైన అంగవైకల్యం కానీ, అంటే అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, విజువల్ ఇంపైర్మెంట్ కావచ్చు, హియరింగ్ ఇన్కెపాసిటీ కావచ్చు, లేదంటే సమ్ న్యూరలాజికల్ డిజార్డర్ అలాంటివి ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఇంతకుముందు ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో ఏ నోటిఫికేషన్ పడినా 3% రిజర్వేషన్ వాళ్ళకి ఈచ్ సెట్లో, అంటే ఎస్సీ కేటగిరీలో 3%, బీసీ కేటగిరీలో బీసీఏలో 3%, ఎస్టీ కేటగిరీలో 3% రిజర్వేషన్ ఉండేది. ఇప్పుడు ఈ 3% రిజర్వేషన్ని 4%కి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో కొద్దిపాటి కృషితో మీరు చక్కగా చదువుకుంటే అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా తేలిగ్గా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం మెండుగా ఉంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఒకవేళ ప్రాసిక్యూట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకి 5% రిజర్వేషన్ ఉంది. మీకు అందరికీ తెలిసిందే, ఈ మధ్య రీసెంట్గా పుట్టి గుడ్డివాడు, అంటే ఈ పదం అనొచ్చో లేదో అర్థం కావడానికి నేను క్లియర్గా అంటున్నాను, కంప్లీట్ విజువల్ బ్లైండ్నెస్ ఉన్న ఒక అమ్మాయి, చెన్నైకి సంబంధించిన ఆవిడ, బెనో జివాన్ అని చెప్పేసి ఒక ఆవిడ ఇండియన్ ఫారెన్ సర్వీస్కి ఎంపిక అవడం జరిగింది. అయితే త్వరలోనే ఆవిడ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిసి అతని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కూడా రెడీ అవుతుంది. సో ఇలాంటి డిజబిలిటీస్ ఏది ఉన్నా కూడా అది మన పురోభివృద్ధికి ఏ రకంగానూ అడ్డు కాదు. డిజబిలిటీ అనేది కేవలం శారీరకమైనదే తప్ప మన ఆలోచనలో ఏ రకమైన డిజబిలిటీ లేకపోతే, మానసికంగా మనం కుంగిపోకుండా ఉంటే చాలు. మనం ఉన్నతి స్థితికి చేరుకోవడానికి ఈ డిజబిలిటీ ఒక అవరోధము, అడ్డంకి కానే కాదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్లు, స్పెషల్ సదుపాయాలు కల్పించడానికి మన దేశంలో మెండుగా చట్టాలు ఇంప్లిమెంట్ అవుతూనే ఉన్నాయి, తయారు చేస్తూనే ఉన్నారు. కాకపోతే మన హక్కుల రక్షణ కోసం ఏమేమి చట్టాలు రూపొందించారో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకి అధిరోహించడం కూడా మీ చేతిలోనే ఉంది. అలాంటి దారిలో మీకు ముందడుగు వేయడానికి దోహదపడే సంస్థలు ఇలాంటి వెలుగు సంస్థలు. ఇకపోతే మనకి రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నాం. రిజర్వేషన్ కాకుండా అన్ని పబ్లిక్ బిల్డింగ్స్లోకి, అంటే నలుగురు మనుషులు వచ్చే ఏ పబ్లిక్ ప్లేస్కి కానీ, పబ్లిక్ బిల్డింగ్ కానీ, ఏ రకమైన డిజబిలిటీ ఉన్న మనుషులు కూడా వాళ్ళకి యాక్సెసిబిలిటీ, అంటే వెళ్ళడానికి అవరోధం లేకుండా సరైన ఏర్పాట్లు కల్పించాల్సిన బాధ్యత కూడా
అటువంటి ప్లేసెస్కి ఉంది. లైక్ మనం ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలనుకున్నా, స్వామివారి దర్శనం చేసుకోవాలన్నా, లేదు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా మామూలుగా ఉన్న వాళ్ళు స్టెప్స్ ఎక్కి వెళ్ళగలరు. అలాగే ఈ ఫిజికల్ డిజబిలిటీ ఉన్నవాళ్ళు అలా స్టెప్స్ అంటే మెట్లు ఎక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళకి స్పెషల్ రూట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి గవర్నమెంట్ విభాగానికి ఉంటుంది. అది అన్ని ప్రభుత్వ రంగ కార్యసంస్థలు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే తీరాలి. సో ఒకవేళ ఎక్కడైనా అలాంటిది లేకపోతే మీరు గట్టిగా అడగవచ్చు. మీకు యాక్సెసిబిలిటీ ఉండడానికి వాళ్ళు అన్ని రకాల సదుపాయాలు వేరే మార్గము కూడా ఖచ్చితంగా నిర్దేశించే తీరాలి. అలాగే ఇంతకుముందు ఈ డిజబిలిటీస్ కింద కేవలం 7 రకాల కేటగిరీలు ఉన్నాయి. వాటిని 21 రకాల కేటగిరీస్ కిందకి ఈ కొత్త యాక్ట్లో ఎన్హాన్స్ చేయడం జరిగింది. రీసెంట్గా యాసిడ్ అటాక్ విక్టిమ్స్ను కూడా ఈ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ పరిధిలోకి తీసుకుని వచ్చారు. ఇంకొన్ని కేటగిరీస్ను కూడా తీసుకొని వచ్చే ఆలోచనలో ఉన్నారు. సో ఈ రకమైన డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాలలో 4% రిజర్వేషను ఫ్రమ్ ఈచ్ కేటగిరీ. అంటే ఒక్కొక్క కేటగిరీ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ ఒక 4-5 సబ్ డివిజన్స్ ఉన్నాయి. వాటిల్లోనూ జనరల్ కేటగిరీలోనూ రిజర్వేషన్ ఉంది. అలాగే ఉన్నత చదువులు చదివే విషయంలో 5% రిజర్వేషను కల్పించడం జరిగింది. అలాగే మీకు అన్ని పబ్లిక్ ప్లేసెస్కి, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి ఫ్రీ యాక్సెసిబిలిటీ ఇవ్వడం కోసం వాళ్ళు సెపరేట్గా మార్గాన్ని నిర్దేశించడం జరగాలి. అలాగే ఎవరైనా పబ్లిక్ ప్లేస్లో, పబ్లిక్ వ్యూలో వాళ్ళకున్న అంగవైకల్యంలో లోపాన్ని ఎత్తి చూపుతూ వాళ్ళ డిగ్నిటీకి భంగం కలిగించేటట్టు మాట్లాడడం అనేది చాలా పెద్ద నేరము. అలా మాట్లాడిన వాళ్ళు శిక్షార్హులు అవుతారు. సో ఎదుటి వాళ్ళలో ఉన్న ఒక అంగవైకల్యాన్ని ఎత్తి చూపడము మన ఇండియన్ చట్టాల రీత్యా నేరము. సో ఆ రకంగా ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని బాధించినప్పటికీ కూడా మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ హక్కుల పరిరక్షణ కోసం పోరాడవచ్చు. సో ఇలాంటి అవకాశాలు మెండుగా మనకు కల్పించారు కాబట్టి వీటన్నిటిని సద్వినియోగపరుచుకొని మీరు మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 5వ చట్టాన్ని మరియు 2016 చట్టాన్ని వాటి డిఫరెన్స్ని చాలా చక్కగా తెలియజేశారు. మీరు పట్టుకోండి మేడం. అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మా ఆయాస్ కూడా రావాలని కోరుకుంటున్నాను. రండి రండి రండి. నిజంగా ఈ పాండమిక్ అనేది మాకు ఎంతో నేర్పించింది మేడం. వాళ్ళ యొక్క డైలీ మానిటరింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ప్రతి ఒక్క వీక్లీ మంచి అవకాశాన్ని ఇచ్చినారు మాకు.